అసెంబ్లీ చాలు కాగానే ఫస్ట్ నాడు గవర్నర్ ప్రసంగం నడుస్తుంది. సర్కార్ ఏం పథకాలు పెట్టింది, ఎట్లా డెవలప్మెంట్ చేస్తుంది, దేనికెంత పైకం ఖర్చు పెట్టింది, కొత్తగా ఏం ప్రాజెక్టులు కడుతున్నది, ఇట్లా అన్ని వివరాలు రాసిస్తే గా కాగితం చూసుకుంటా చదువుతారు గవర్నర్లు. అంత తప్పులు చెప్తున్నారు, గవర్నమెంట్ పాఠం ఒప్ప చెప్తున్నారని ప్రతిపక్షాలు లొల్లి చేస్తుంటాయి. మరి గిదేంది? మాకు మైక్ ఇస్తలేరనో పబ్లిక్ తిప్పలు పట్టించుకుంటలేరనో అసెంబ్లీ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేసి వెళ్ళిపోవడు కామను. కానీ తమిళనాడులో గవర్నర్ రవిసార్ వాకౌట్ చేసిండు. అసెంబ్లీ చాలా అయిందో లేదో ఇట్లా వెళ్ళిపోయిండు. తమిళ తల్లి ప్రార్థన ఒడిచినాక జనగణమన పాడాలని గవర్నర్ సారు లేలే ఆకర్ల పాడతామని స్పీకర్ గారు. గంతే కుద్దు అసెంబ్లీలో జాతీయ గీతానికి అవమానం చేస్తారా అనుకుంటా బయటకు వస్తుంటే చూస్తోళ్ళంతా పరిశాన్ అయిండ్రు. అంతా రూల్స్ ప్రకారమే పోతుంటే గవర్నర్ కావాలనే బదనం చేస్తుండని సర్కారోళ్ళు అంతా తొండి మాట్లాడుతుంటే మైక్ కట్ చేసిండ్రు, మర్యాద ఇస్తలేరని ఈసారు. అసెంబ్లీ ఫస్ట్ నాడే గిట్ల అయ్యేట వరకు పెద్ద రచే నడుస్తాంది. ఇక మునుపు గినకి ఇదే కథ. అప్పుడు గిట్లనే రవిసార్ అలిగి వెళ్ళిపోయిండు. బిల్లుల మీద సంతకం పెట్టే ముచ్చట సుప్రీంకోర్టు దానిక పోయింది. అయితే జప్పున్నాడ అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. రాజకీయం తగ్గఫర్ నడుస్తున్నాయి. వాళ్ళ గవర్నర్ అడ్డం పెట్టుకుని సెంటర్ వాళ్ళు కుట్రలు చేస్తున్నారని పవర్లు ఉన్న డిఎంకే లీడర్లు అంటారు. మరి లెవల మాటనేమో గానీ బీజేపీ ఏలువల్లేని కొన్ని రాష్ట్రాల్లో సర్కార్లకు గవర్నర్లకు ఎప్పుడోళ్ళు అయితే అయితేనే ఉంటది.